హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్కి ఫిక్స్ చేసి వైట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్తో డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా మొత్తం మనం నెక్ చుట్టూ డిజైన్ అంతా డ్రా చేసుకున్న తర్వాత నార్మల్ డీల్ నెంబర్ 1 సింగిల్ లైన్ గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ మధ్యలో పెద్ద స్టెమ్స్ మీద తీసుకొని రైట్ సైడ్ టాప్ సైడ్ నుంచి తీసుకొని మళ్ళీ మధ్య స్టెమ్కి వచ్చేయాలి. ఈ విధంగా వీ షేప్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడేమో లెఫ్ట్ సైడ్ స్టెమ్కి టాప్ సైడ్ నుంచి పైనుంచి తీసుకొని మళ్ళీ కింద నుంచి ఏమో మధ్యలో స్టెమ్ దగ్గరికి రావాలి. ఈ విధంగా రైట్ లెఫ్ట్ ఆల్టర్నేటివ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ టాప్ నుంచి మళ్ళీ కింద నుంచి స్టెమ్ దగ్గరికి. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ టాప్కి వెళ్ళాలి, కింద నుంచేమో మధ్యలో స్టెమ్కి పైనకి తీసుకోవాలి. ఈ విధంగా లెఫ్ట్ రైట్ ఆల్టర్నేటివ్గా మొత్తం నెక్ చుట్టూ స్టెమ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ మొత్తం మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత సింగిల్ లైన్ ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ స్టెమ్కి అక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి లేజీ డేజీ రింగ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. రైట్ స్టెమ్కి అయిపోయిన తర్వాత లెఫ్ట్ స్టెమ్ ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్ 2 టైమ్స్ లేజీ డేజీ రింగ్స్ అనేవి ఎల్లో కలర్ థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాలి. ప్రతి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న స్టెమ్స్ అన్నిటికి కూడా మనం ఇదే విధంగా లేజీ డేజీ రింగ్స్ని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా నెక్ మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత వైట్ కలర్ యాంకర్ థ్రెడ్‌ని 2 లైన్స్ తీసుకున్నాను. 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. ఈ సైడ్స్‌కి ఉన్న లేజీ డేజీ రింగ్స్ కన్నా ఇది కొంచెం పెద్దగా కనిపించేటట్టు నేను 2 లైన్స్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్ వేస్తున్నాను. జస్ట్ 1 ఫ్రెంచ్ నాట్ వేసుకుంటే సరిపోతుంది. ఒక హ్మ్, చిన్న మొగ్గ ఫ్లవర్ లాగా ఉంటుందనమాట. సో, ప్రతి లేజీ డేజీ రింగ్స్ పైన అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఆ స్టెమ్స్‌కి టాప్ సైడ్‌లో ఈ విధంగా 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం ప్రతి స్టెమ్‌కి పైన వచ్చేటట్టు 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ మొత్తం స్టిచ్ చేసుకున్నామనుకోండి, ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్‌తో ఫుల్ థ్రెడ్ వర్క్‌తో బ్లౌజ్ డిజైన్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.